రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శంగా నిలిచేలా రూపుదిద్దుకుంటోందని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు చెప్పారు. నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనం, స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నారని పొంగులేటి తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిరాభివృద్ధి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకి లక్షలాది మందికి ఉపాధి, వారికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే ఒక మంచి ఆలోచనతో ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాష్ట్రానికి రాని ఆలోచన ఈ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రులు అందరూ కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయని అనుకుంటున్నాం. వారు ఏ రకంగా కళలు కంటున్నారో ఆ కళల్ని వారి దీవెనలుగా మేము భావించి ముందుకు మరింత ఒడివడిగా వెళ్తాం. గ్లోబల్ ప్రజెన్స్ ఉన్న మన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడి నుంచే నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా నైపుణ్యానికి సంబంధించిన ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పటంతో పాటు చట్టం తీసుకొచ్చి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం. పర్మనెంట్ క్యాంపస్ ని ఇక్కడ నిర్మాణం జరుగుతా ఉంది. హరీష్ రావు గారు ఏదంటే అది మాట్లాడతారు, కేటీఆర్ గారు ఏదంటే అది మాట్లాడతారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే ప్రయత్నం ఎవరు చేసినా చూస్తూ ఊరుకునేది లేదు. ఫస్ట్ అది అడ్డుకోవాలి, ఇది అడ్డుకోవాలని చేసి ఏ ప్రయత్నం చేసినా మీరు ప్రయత్నం చేస్తూనే ఉండండి. మా పనితనంలో మేము చూపెడతాం.